కేంద్రం కీలక నిర్ణయం. అధిక వడ్డీ రుణాలపై కఠిన నియంత్రణల చట్టం. మోడీ ప్రభుత్వానికి అభినందనలు. దేశవ్యాప్తంగా అధిక వడ్డీ రుణాల కారణంగా వేలాది ప్రజలు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమైనవి. రుణగ్రస్తుల వేధింపులను అరికట్టే దిశగా కొత్త చట్టాన్ని తీసుకురావడం ద్వారా ప్రజల జీవితాల్లో న్యాయం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధత మరింత స్పష్టమవుతోంది. మోడీ ప్రభుత్వ రుణ నియంత్రణ లక్ష్యం. ఈ చట్టం ద్వారా భౌతికంగా లేదా డిజిటల్ మార్గంలో అనుమతి లేకుండా రుణాలు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదన ఉంది. కొత్త బిల్లు ప్రకారం అనుమతి లేకుండా రుణాలు ఇచ్చినవారిపై జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించబడుతుంది. ఇది రుణగ్రహీతలను రక్షించే క్రమంలో ఒక గొప్ప ముందడుగుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి మోడీ విజన్. పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రజలకు కేవలం భరోసానే కాక రుణ వ్యవస్థలో నైతిక విలువల్ని పెంపొందించేందుకు దోహదం చేస్తుంది. పేద ప్రజలపై అధిక వడ్డీ భారాన్ని తగ్గించడం మా బాధ్యత అనే ప్రధానమంత్రి నినాదం ఇప్పుడు ఈ చట్ట రూపంలో ప్రత్యక్షమవుతోంది. నిపుణుల అభిప్రాయం. ఈ చట్టం వల్ల ప్రజల ఆర్థిక భద్రత పెరుగుతుంది. అవసరమైన వారికి న్యాయబద్ధంగా రుణాలు అందించే మార్గాలు మెరుగవుతాయి అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. మోడీ ప్రభుత్వ ముందడుగు. రుణాల ద్వారా వేధింపుల బారిన పడుతున్న నిరుపేదలకు ఇది ఒక రక్షణ చట్రంలా పనిచేస్తుంది. ప్రజల కోసం ఇలాంటి పథకాలు తీసుకురావడం మోడీ ప్రభుత్వం సాధించదగిన మరో ఘనతగా చెప్పవచ్చు. కేంద్రం కీలక నిర్ణయం. అధిక వడ్డీ రుణాలపై కఠిన నియంత్రణల చట్టం. కేంద్ర ప్రభుత్వం రుణగ్రస్తుల వేధింపులను అరికట్టేందుకు కీలక చట్టాన్ని ప్రవేశపెట్టబోతోంది. కొత్తగా ప్రతిపాదించిన ఈ బిల్లులో అనుమతులు లేకుండా భౌతికంగా గానీ డిజిటల్ మార్గంలో గానీ రుణాలు ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం అనుమతి లేకుండా రుణాలు ఇచ్చిన వారిని 2 నుండి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు 2 లక్షల నుంచి 1 కోట్ల వరకు జరిమానా వేయడం జరిగింది. అంతేకాక రుణగ్రహీతలను వేధించిన వారికి 3 నుండి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. అధిక వడ్డీ దందాలకు అడ్డుకట్ట. గత కొంత కాలంగా అధిక వడ్డీ రుణాలు ఇచ్చే వ్యక్తులు, డిజిటల్ లోన్ యాప్లు రుణగ్రహీతలను తీవ్రంగా వేధిస్తూ వారిని ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. అవసరాలకు అధిక వడ్డీకి అప్పులు తీసుకొని తిరిగి చెల్లించలేక మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్న వారితో దేశవ్యాప్తంగా విషాద ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రుణాల నియంత్రణకు కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువస్తోంది. ఆర్బీఐ సూచనలు అమలులో. 2021లో ఆర్బీఐ ఏర్పాటు చేసిన బార్కింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదిక ప్రకారం రుణాలపై నియంత్రణలు తీసుకురావడం అనివార్యమైంది. చట్టబద్ధమైన రుణాల నిర్వహణ కోసం అనేక సూచనలు చేయడం జరిగింది. ఈ బిల్లు ద్వారా భారత రిజర్వు బ్యాంక్ లేదా ఇతర నియంత్రణ సంస్థల అనుమతులతోనే రుణాలిచ్చే విధానం ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదిత బిల్లులో ముఖ్యాంశాలు: 1. రుణాల నియంత్రణ. భౌతిక, డిజిటల్ లేదా ఇతర మార్గాల్లో రుణాలు ఇచ్చేవారు అనుమతులు తప్పనిసరిగా పొందాలి. 2. కఠిన శిక్షలు. అనుమతుల్లేకుండా రుణాలు ఇస్తే లేదా రుణగ్రహీతలను వేధిస్తే జైలు శిక్ష, జరిమానాలు విధించబడతాయి. 3. ప్రజల ప్రయోజన రక్షణ. అధిక వడ్డీల కారణంగా ప్రజల జీవితాల్లో వచ్చే ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం. అధిక వడ్డీ రుణాలపై కఠిన చర్యలు. వడ్డీ వ్యాపారులకు ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త చట్టాన్ని తీసుకురాబోతోందని సమాచారం. ఈ చట్టం ప్రకారం భౌతికంగా గానీ డిజిటల్ మార్గంలో గానీ అనుమతులు లేకుండా ఎవరికైనా రుణాలు ఇస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించబడుతుంది. అవసరానికి అప్పు తప్ప? అవసరానికి అప్పు ఇవ్వడం తప్పు కాదు. అయితే అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి వాటిని వసూలు చేయడంలో రుణగ్రస్తులను వేధించడం, భయపెట్టడం వంటి ఘటనలు తరచూ జరగడం వల్ల ప్రజల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇటీవలి కాలంలో లోన్ యాప్ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అధిక వడ్డీకి రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంటోంది. చట్టంలో ప్రత్యేకతలు. ఈ చట్టం కింద ఎవరు అనుమతులు లేకుండా రుణాలు ఇస్తే వారికి కఠిన చర్యలు తీసుకుంటారు. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించనున్నారు. ప్రభుత్వ ఈ నిర్ణయం ప్రజలను రుణ వేధింపుల నుండి కాపాడే ప్రయత్నం అని విశ్లేషకులు భావిస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి కొత్త చట్టం అమలులోకి వస్తే
నిజంగా అవసరమైన వారికి రుణం ఇవ్వడానికి కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. వడ్డీ వ్యాపారులు ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరోవైపు ఫలితాలు. ఈ చట్టం వల్ల అధిక వడ్డీలకు అవకాశం తగ్గడం, రుణాల వ్యవస్థను న్యాయబద్ధంగా నిర్వహించేందుకు మార్గం సుగమమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త చట్టం రుణగ్రస్తులకు భరోసా కల్పించేలా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే ఈ చట్టం ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ రుణగ్రస్తులపై వేధింపులను అరికట్టే దిశగా ప్రగతి సాధించనుంది. Thank you for watching my video. For more videos please like, share and subscribe.